ఫైండ్ నా షర్ట్ ఎక్కడెక్కడో అవుతుంది గాలికి. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. కట్టు. సో ఇక మనకి మొత్తమే అయితే కడుతుంది. ఇక ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇక నాకు పెట్టుకుండా వింటుంది ఒకటి. అదేంది అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా. హలో గైస్, చాలామంది చాలా డిఫరెంట్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, లైక్ పబ్జీ, ఫ్రీ ఫైర్. సో ఈ గేమ్స్ ఆడటం వల్ల టైం వేస్ట్, అట్ ద ఎండ్ మనకి ఏం యూస్ కూడా ఉండదు. సో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ గురించి చెప్తాను. సో ఈ గేమ్ వల్ల మనం రోజుకి 500 నుంచి 1000 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. సో నేను ఈ గేమ్ వల్ల నేను చాలా అమౌంట్ కూడా ఎర్న్ చేశాను, అది కూడా తక్కువ టైంలో. నేను ఎర్న్ చేసిన అమౌంట్ అంతా ట్రావెల్ పర్పస్కి అండ్ కొత్త మొబైల్ కూడా కొన్నాను. సో మీరు ఇక్కడ చూడవచ్చు నేను ఎలా ఎర్న్ చేశాను. సో చూడండి. సో నేను ఎర్న్ చేసిన అమౌంట్ అంతా నేను సెకండ్స్లో విత్డ్రా చేశాను. అండ్ ఈ గేమ్ యాప్ అనేది 100% రియల్. కాకపోతే మనం మన స్ట్రాటజీస్తో ఆడాలి. మనం 10 రూపీస్ నుంచి బెట్ చేయొచ్చు. అండ్ 3x బెట్టింగ్ టిప్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ కామెంట్ సెక్షన్లో వచ్చేసి డౌన్లోడ్ లింక్ ఉంది, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, 500, 1300, 2000, 400 ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. 41 రూపీస్ అయితే వస్తాయి ఫోన్ నెంబర్తో యాడ్ చేయగానే. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇక గీత అయితే మార్నింగ్ లేపింది. కళ్ళు ఇంకా అట్లనే స్నానం చేసినా కూడా. సో మార్నింగ్ లేపింది. గుడికి పోదాం ఈరోజు ఎక్కలేని దేమే భక్తి వచ్చింది మన గీతకి. చాలా రోజుల నుంచి అడుగుతున్నా, పిచ్చి కళలన్నీ వస్తున్నాయి. దయ్యం కళలు వస్తున్నాయంట రోజు. మనమే పెద్ద దయ్యం అని తెలియదేమో తనకి. ఓకే, ఇక ఈ పెద్దమ్మ గుడికి వచ్చినాం మనం జూబ్లీహిల్స్. అట్లనే ఇక చూపిస్తే ఇక వీడియో ఎండింగ్ దాకా చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని అనుకుంటున్నా. చూద్దాం ఇంట్రెస్టింగ్ ఉంటుందో లేదో. ఓకేనా? చెప్పు. ఇంకా ఫస్ట్ ఏం చేయాలి? కొబ్బరికాయలు తీసుకుంటావా? ఫైండ్ నా షర్ట్ ఎక్కడెక్కడో అవుతుంది గాలికి. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. అబ్బా, అసలు ఏందో ఏమన్నా పెద్ద హీరోని ఏమనుకుంటుందా తెలియదు. పోజ్ అయితే మస్తు ఇస్తుంది. నాకు కాలు అడుగునికి వచ్చింది అయితే. ఇప్పుడైతే కాలు అయితే అడుగుతుంది, పక్క కాలు కడిగేసింది. ఇక మనం కూడా అడుకోవాలి కదా, తప్పదు. ఇక మనం టెంపుల్కి వచ్చినాం కాబట్టి. ఏమంటారు గీత? ఒకటి, రెండోసారి, మూడోసారి. చూడండి ఫ్రెండ్స్, నాకు అందుతలేదని చెప్పేసి మహేష్ పెడుతుండు. గుడ్ బాయ్. అయిపోయిందా? మొక్కు మహి. అది కూడా ఇగో ఇక్కడ కుంకుమ అది పెట్టిన మనది. ఇప్పుడు కుంకుమ నీకు నాకు వేస్తావా? అది ఆడ పెట్టేసి అందులో వేసేసాయి. నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది చూడండి. సో ఫ్రెండ్స్, ఇక మనమైతే ఇక దర్శనం అయిపోయింది. ఇక ప్రసాదం కోసం వచ్చినాం ఇక్కడికి. ఇక పులిహోర తీసుకున్నాము, ఒక 3 పులిహోర. ఏందేమో అసలు ఏమనుకుంటుందేమో. లేట్ వదిలేసే, ఇక మన బతికిట్లో మనమేం చేస్తాం. కానీ కంకణం ప్రసాదం తీసుకున్నాం. ఇప్పుడే దర్శనం అయిపోయింది, గట్టి మొక్కుకున్నాము. సో మీకు కూడా మొక్కున్నాము. మీ చేతి పట్టేది రైట్ హ్యాండ్ వేస్తాగా కట్టు. సో ఇక మనకి మొత్తమే అయితే కడుతుంది. కట్టేసింది. ఇక రాఖీలు ఇవి కట్టారు కదా, చూసిన. ఓకే ఫ్రెండ్స్, ఇక తినడం అయితే స్టార్ట్ అయ్యాను. నాకైతే మస్తు ఆకలి అవుతుంది అసలు. పొద్దున నుంచి అసలు పొద్దున నిద్రలోకి లేపుకొని వచ్చింది. నేను అసలు పడుకొని ఇలా మంచిగా ప్రశాంతంగా పడుకుందామని అనుకుంటే ఇక లేవు టెంపుల్కి వెళ్దాం అని లేపింది. ఇక ఏం చేయాలో కూడా అర్థం కాలేదు.
ఇక నాకు పెట్టకుండా వింటుంది ఒకతే, ఇక నాకు పెట్టకుండా వింటుంది ఒకతే. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా. యా సో ఫ్రెండ్స్, ఇక దర్శనం అయిపోయింది, ఇక బయటకు వచ్చేసినాం, వెళ్తున్నాం. ఇక మన గీత అయితే అసలు ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ చూస్తుండే అమ్మాయిలందరూ. అవన్నీ పర్సనల్స్ పబ్లిక్ చేయొద్దు. అవును, ఒక్కలేం కూడా ఒక చూడు చూడు చూడంట, దేనికి గుడికి వస్తే చూడు చూడు చూడాలి. ఇక అట్లా అవుతుందన్నమాట కదా, అట్లా అదే అట్లా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటా. ఓకే, ఇట్లనే వ్లాగ్స్ని కూడా సపోర్ట్ చేయండి. వ్లాగ్స్ చేస్తా, ప్రాంక్స్ చేస్తా, వెళ్తుపోతుంది. ఓకే, వ్లాగ్స్, ప్రాంక్స్, మళ్ళీ ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీ గురించి అన్ని విధాలుగా నేను అంటే విధాలుగా ఆలోచించి వీడియోస్ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇక వ్లాగ్స్ కూడా జర సపోర్ట్ చేయండి. వ్లాగ్స్ ఎవరు చూస్తలేరు ఆల్మోస్ట్. సో ప్రాంక్స్ చేస్తా, వ్లాగ్స్ చేస్తా, ఇంకా ఏమైనా మంచి కంటెంట్ కనిపిస్తే అవి కూడా ట్రై చేద్దాం మనము. ఓకేనా ఫ్రెండ్స్, జర సపోర్ట్ చేయండి మన వ్లాగ్ వీడియోలని. అట్లనే మన గీత మక్కని చూసి అట్లీస్ట్ ఒక సబ్స్క్రైబర్ అని చేయండి. నా మక్కని చూసి సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు, జర సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అసలు సపోర్ట్ లేదు మనకి, ఎవరికొవరికో సపోర్ట్ చేస్తున్నారు కదా. నేను ఒక్కని అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, నన్ను ఒక్కరిని సపోర్ట్ చేయండి. అంటే నన్ను ఒక్కనే చేయాలని కాదు, నాకు కూడా కొంచెం మాకు కూడా కొంచెము సపోర్ట్ ఇవ్వండి అందరితో పాటు అని అంటున్నా, అంతే. ఓకేనా ఫ్రెండ్స్, కింద కామెంట్లు పెట్టండి మీకు ఏమైనా ఐడియా ఉంటే, లైక్ ఈ వీడియో చేయడం బాగుంటుంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక గలీజ్ కామెంట్లు పెట్టేటోళ్ళ గురించి అయితే మనం ఎక్కువ మాట్లాడము, ఎందుకంటే వాళ్ళ గురించి టైం వేస్ట్ చేయలేము. ఎందుకంటే లైక్ చేసేది మీరు, నేను మీ గురించి మాత్రమే వీడియోస్ చేస్తున్నా అంతే, అంత మించి అయితే ఇంకేం లేదు. బ్యాడ్ కామెంట్స్ కూడా నేను అసలు పట్టించుకోను. టిక్ టాక్ ఉన్నప్పుడు కొన్ని లక్షలు అంటున్నా, మరీ ఓవర్ యాక్టింగ్. టిక్ టాక్ ఉన్నప్పుడు కొన్ని వేల కామెంట్స్ వచ్చినాయి బ్యాడ్. సో అది అప్పుడే అన్ని భరించలేను, ఇప్పుడు ఇంత భరించలేనా. ఓకే, ఏం కాదు, ఏం కాదులే, అలవాటు అవుతుంది, ఏం కాదు. సో మన గీత కూడా అలవాటు కావాలి, మనమైతే అలవాటు అయిపోయినాము. ఓకేనా, ఇంకా ఫ్రెండ్స్, ఇక మన పెద్దమ్మ గుడికి వచ్చేసినాం, జూబ్లీ హిల్స్. ఇక దర్శనం కూడా అయిపోయింది. ఇక పులిహోర తిన్నాము ఇందాకనే, ఇక ఇంటికెళ్ళి లడ్లు కూడా తింటా. గీతకు పెట్టకుండా నేను ఒక్కనే తిందాం అనుకుంటున్నా, అది అవుతుందో కదా కూడా తెలీదు. ఇక ఇప్పటికీ ఓకేనా ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.